మనం ఎప్పుడైతే గో సంపద ఒకప్పుడు ప్రతి ఇంట్లో పశుశాల ఉండేది. పశుశాల అనేది సపరేట్గా ఒక గోవుల్ని కానీ గేదెల్ని కానీ కట్టేసుకొని వాళ్ళ సంపదలు ఉండి. ఇప్పుడు మనకే స్థలం లేదమ్మా, ఇంకా గోవుల్ని ఎక్కడ పెంచుతారు? అవి నిత్యం కూడా పాలిచ్చే గోవులకి మన స్థలం ఇవ్వకుండా. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. అట్లానే గోవులకు స్థలం లేకుండా చేసాం. మరి గోవు లక్షణం గోవే. దాని యొక్క పాలు తీసుకున్నటువంటి చేసే అభిషేకమే మంచిదైనటువంటి. పెరుగు కూడా ఆవు పెరిగే వాడాలి, అది కూడా గేదె పెరిగే తోడబెట్టినటువంటి పెరుగు అయితే మోస్ట్లీ కనీసం ఆవు పాలు ఒక 50% వస్తాయేమో, పెరుగు అయితే మొత్తం గేదె పెరిగే వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం మనస్సుల్లోని యొక్క మలినంతో కూడుకున్నటువంటి అభిషేకం అంటే ఇంక ఏది లేదమ్మా. ఎప్పుడైతే మనం ఇదైతే చేస్తున్నాం ఇక్కడ బయట గేదె పాలని ఆవు పాలని వాడకుండా మలినం చేస్తుంటే ద్రవ్యాలనే మలినం చేసి వాడుతుంటే ఇంకా ఫలితం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? అందరూ అంటారు పలానా అభిషేకం చేసుకుంటే పలానా వస్తుందని. ఎప్పుడైతే మనము మలినం చేసిన పదార్థాలు మనమే దాన్ని కల్తీ చేసేస్తున్నాము. కొంతమంది పౌడర్ కలుపుతున్నారు, కొంతమంది దానిలో నీళ్లు కలుపుతున్నారు, రకరకాల. స్వచ్ఛంగా మనం చేస్తే కనుక ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. కానీ అలా చేయకపోవటం వల్లనే మన యొక్క దానికి ప్రత్యామ్నాయమైనటువంటి కొన్ని ఉంటాయి. ప్రత్యామ్నాయం ఉన్న వారాలు కానీ ప్రత్యామ్నాయం లేకుండా ఇప్పుడు పాలు ప్రత్యామ్నాయం కొన్ని ఉంటాయా అంటే ఇంకేమీ లేవు, పాలు ప్రత్యామ్నాయం అంటే ఇంకేమీ లేవు. కాబట్టి ప్రత్యామ్నాయ పదార్థాలు కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. కానీ వాటినే మనం తీసుకొని చేస్తేనే ఫలితం ఉంటాయి. ఇట్లా మీరు అన్నట్టుగా ఈ పాలు మరి ఇలా చేస్తే ఫలితం ఏందయ్యా అని అంటే దానికి వచ్చి అక్కడ మనం చూడాల్సింది ఒకటే, మన భక్తి భావంతో ఇచ్చామా అనేది చూడాలి. అంతకన్నా కలియుగంలో అంతకన్నా మించింది లేదు. ఎందుకంటే స్థూల సూక్ష్మాలు రెండు కూడా ఈశ్వరుడే చెప్పబడింది లింగపురాణంలో. స్థూలాలు సూక్ష్మము కూడా నేనే అన్నాడు. స్థూలమైన నేనే అంటే జీవస్వరూపము నేనే, దానిలో అంతర్భాగంగా ఉండే ఆత్మని నేనే. రెండూ నేనైనప్పుడు నేను ఇచ్చిన పదార్థాన్ని నేను మళ్ళీ తీసుకుంటున్నాను అని ఇక్కడ స్వరూపాన్ని చూడాలి అక్కడ. ఎందుకంటే మీరు అన్నారు నిజంగా ఆవు పాలు మరి వాడటం లేదు కదండి అంటే అక్కడ అది చూస్తే కనుక సూక్ష్మాన్ని మనం గ్రహిస్తే కనుక స్థూల సూక్ష్మాలు గ్రహిస్తే సర్వాంతరాళంలో ఆయనే ఉన్నాడని ఆయనే చేస్తున్నాడు. అదే సంకల్పం ఉండొచ్చు. ఈ ఇప్పుడున్న కాలంలో ఆ సంకల్పంతోనే చేస్తున్నారేమో మరి. అలా అయినా మన భక్తి భావంతో కొద్దో గొప్ప చేస్తున్నారమ్మా. మీరు మొదట్లోనే చెప్పారు కదా శివుడు ఆజ్ఞ లేనిది చీవైనా కొట్టదని. కాబట్టి ఆయన ఆజ్ఞ ఉండబట్టే ఇది కూడా జరుగుతుంది. పాలు ఎట్లా పోయగలుగుతాం అంటారా? మరి పాలు ఎక్కడి నుంచి వస్తాం? ఇంకా అన్ని లీటర్ల పాలు రావాలి అంటే ప్రతి ఒక్కరు పొద్దునే లేచి క్యూ లైన్లు పెట్టుకోవాలి అక్కడ. కాబట్టి ఈశ్వరుడు అనుగ్రహం సంకల్పమే. కానీ భక్తి భావన అష్టమూర్తి తత్వాన్ని ఇందాక చెప్పింది అదే. అష్టమూర్తి తత్వాన్ని ఎవరైతే అలవర్చుకుంటారో ఖచ్చితంగా ఈ శివానుగ్రహం పొందుతారు. అందుకనే పంచామృతాల్లో మనకు శక్తి ఉన్నది చేయండి, లేదా తేనెతోనే అభిషేకం చేయండి పూర్తిగా, లేదా మీకు దొరికితే చక్కెరతోనే అభిషేకం చేయండి, లేక మీకు దొరికితే పెరుగుతోనే అభిషేకం చేయండి, లేదా మీకు దొరికితే నెయ్యితోనే అభిషేకం చేయండి. ఏది కల్తీ లేకుండా ఏది కలుగుతుందో దాంతో చేయండి. అవేమీ కలగలేదని అనుకోండి, శుభ్రంగా నీళ్ళే పోయండి. ఇంకా ఆయన ఈశ్వరుడు హరహర అంటే చాలు, నీళ్ళు పోసినా చాలంటారు. ఆయన జలాభిషేకాన్ని ఎక్కువ ఇష్టపడతారంట. ఇంకోటి ఈయనకి జలం పోస్తేనే చాలమ్మా, ఈయనకు అలంకరణాలు కూడా ఇష్టం లేదు. ఈ మధ్యకాలంలో మారిపోతున్నట్టుగా కనిపిస్తోంది శివాలయాల్లో పరిస్థితి చూస్తుంటే. వైష్ణవాలయాల్లాగా తయారైంది పరిస్థితి. శివుడు ఆధ్యాత్మిక తత్వంతో కూడుకున్న ఆరాధన చేయాలి, నిర్వికారుడుగా నిర్గుణ స్వరూపుడుగా మనం చూస్తుంటాం. మరి ఈ మారిన ఈ తీరుని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు భక్తి కూడా ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. ఎంత ఆడంబరంగా పూజ చేస్తే అంత ఫలితం అనుకుంటారో అంత అది పూజ అనే భావన వస్తుంది. కానీ శివాలయంలో అది వర్తిస్తుందా? ఇక్కడ మనకు అలంకారం అనేది ఇంపార్టెంట్ అని విష్ణుమూర్తికి చెప్పబడింది, కానీ శివుడికి మాత్రం అభిషేక ప్రియ. అయితే ఇక్కడ ఎంత అలంకారం చేయండి, విష్ణుమూర్తికి భక్తి అనేది ఇంపార్టెంట్. భక్తి లేకపోతే అది కూడా వ్యర్థంతో సమానం. ఇక్కడ శివుడికి కూడా అభిషేకంలో ఉండేటువంటి భక్తిని మనం చూడాలి. కానీ అలంకరణాల్లో ఉండేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయానికి నువ్వు అనేక రకాలుగా పెట్టుకోవచ్చు, రకరకాల పుష్పాదులు జాతులతోని అలంకరణ చేయొచ్చు. కానీ ఈశ్వరుడు ఎటువంటి ఆడంబరాలు కోరుకోలేదు. ఎందుకంటే ఆయన కళ్యాణానికి, ఆయన లీలా కళ్యాణం చేసుకునే సమయంలోనే ఆయన వచ్చే పరిస్థితి చూడండి. మీరు అక్కడ ఆ కళ్యాణ వినోదంలో చూడాలి. మీరు అక్కడ స్వామివారి కళ్యాణం చేసుకున్నప్పుడు ఏ విధంగా వస్తున్నాడయ్యా ఆ యొక్క హిమవత పర్వతంలోకి అని అంటే మొత్తం తెల్లగా మన్మధుని భస్మం చేసినటువంటి ఏదైతే విభూతి ఉందో ఆ యొక్క భస్మాన్ని రాసుకొని స్వామివారు వస్తున్నారట. ఏముందయ్యా చర్మం, ఆయన వేసుకునే చర్మం ఏనుగు చర్మంతో వస్తున్నాడు. ఆయన దగ్గర ఏముందయ్యా అంటే చేతిలో
కపాలం. ఆయన ఏం వేసుకున్నాడా? పూలమాల వేసుకున్నాడా? పూలమాల వేసుకోలే, పొరల మాల వేసుకొని ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడయ్యా ఆయన అంటే త్రిశూలం పట్టుకొని భీకరంగా ఒక చూస్తే గంభీరమైనటువంటి ఎత్తుగా కనబడుతున్నాడట. ఆ జడలు కానీ ఇట్లా దాని అల్లుకోవడం కానీ ఏం లేకుండా ఆ విధంగా ఈశ్వరుడు వస్తున్నాడు. హిమవంతుడు చూసి ఇక్కడ అడుగుతాడు, ఇతన్ని నా అల్లుడా? ఇదివరకు నేను అల్లుడిని ఈ విధంగా అనుకోలేదే అనుకున్నాడట. అప్పుడు ఏమిటంటే నారదుడు అన్నాడు, నువ్వు ఇచ్చేది జగత్తు చరాచర సృష్టికి ఆయన మూలాధారము, ఆయనకి ఇస్తున్నావు నువ్వు, ఆయనే నీకు ఇస్తున్నాడు, ఆయన ఏమి ఇష్టం లేదు, ఆయనకే నువ్వు ఇస్తున్నావు నీ యొక్క కుమార్తెని. ఆయన ఈ ఆకారంలోంచి ఇంకో ఆకారంలో. ఇదే సందేహము మేనకాదేవికి కూడా కలిగింది, పార్వతీ తల్లికి కూడా. నారదుని పిలిచి నా వరుణ్ణి చూపించయ్యా, ఇక్కడి నుంచి పైనుంచి చూస్తాను అని అన్నది. ఎక్కడి నుంచి చూసినా ఈశ్వరుడు ఆ విధంగానే కనబడుతున్నాడు. అంతట్లోకి వచ్చేవాళ్ళు దేవతలను చూసి ఈయన నా అల్లుడా అని అడుగుతుందట. ఈయన కాదమ్మా ఇంకా వస్తున్నాడు, ఈయనేంది, ఈయన కన్నా మించిన వాళ్ళు ఉన్నారు ఇంకా అని అన్నాడట. ఇంకా వాళ్ళు వచ్చారు, ఇంత తేజోరాశి ఉంది ఈయనేమో, ఆయన కాదమ్మా ఆయన విష్ణుమూర్తి ఆయన అని అన్నాడు. అయిన తర్వాత ఇంకోళ్ళు వచ్చారు, ఇంకోళ్ళు వస్తే ఏంటి ఈయన అక్కడ కూడా అదే ఆకారం వచ్చింది, ఇటువంటి వాడికి ఇస్తే నేను రేపు మా ఇంట్లో నేను ఏదైనా చేసుకోవాలని ఇటువంటి వారు వస్తారా అని ఒక భావనగా ఉన్నదట మేనకాదేవి. అప్పుడు అన్నాడు శివుడు ఒక్కసారిగా తన రూపాన్ని మార్చుకుంటాడు. పంచభూతాత్మక స్వరూపం సజ్జదాది అది పంచముఖ దేవతలుగా మార్చుకుంటాడు. 5 ముఖాలు ఉన్నాయా ఆయనకి, ఒక్కొక్క ముఖం ఒక ప్రఖ్యాతిగాంచింది అమ్మ అని నారదుడు చెప్తుంటాడు, అభివర్ణిస్తుంటాడు ఆ పంచముఖ శివుణ్ణి. పంచముఖ స్వరూపంగా చూపిస్తాడు మేనకాదేవికి తన యొక్క స్వరూపాన్ని. అంటే 5 ముఖాలు అంటే పంచభూతాలన్నీ కూడా ఆయనవేనమ్మా, ఆయన అధీనంలో ఉంటాయి అవి. అందుకని ఆయన కళ్యాణ స్వరూపం, అది నిత్య కళ్యాణంగా ఉండేది. ఆ పంచభూతాక స్వరూపంలో ఉండేటువంటి స్వరూపమే నువ్వు చూడాల్సింది, అది మీ అల్లుడు అని అంటే, అమ్మ ఇంతకన్నా ఇంకా నాకు భాగ్యమే ఉంది అనుకుంటుందట అప్పుడు మేనకాదేవి. అప్పుడు అరుంధతి వచ్చి చెప్తుందట ఈ విషయం అంతా కూడా. నీ అల్లుడు అంతటి వాడమ్మా, నువ్వు అనుకుంటున్నావు ఏదో రూపంలో ఉన్నాడని. ఇక్కడేమో ఈయనకి ఈ హిమవంతుడికి కూడా నచ్చజెప్పేవారు ఎవరయ్యా అంటే సనక సనందనాథ సప్తఋషులు. అక్కడ అరుంధతి దేవి నచ్చచెప్తుంది వివాహాన్ని ప్రేరేపించడానికి. అట్లాంటి వాడు శివుడు అని. అది తెలుసుకున్నటువంటి వారి శివ కళ్యాణం జరుగుతుంది. అది లీలా వినోదంగా మనం వింటూ ఉంటాము. కళ్యాణం కూడా జరుగుతూ ఉంటాయి చాలా శివాలయాల్లో, శైవ దేవాలయాల్లో. అట్లా ఎవరైతే ఆయన ఆత్మ జ్ఞానాన్ని చూస్తారో, ధ్యాన మార్గంలో ఎంచుకుంటారో శివుణ్ణి, ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా మీరు అన్నట్టుగా ఇందాక కల్తీ అనేది కాదు, భక్తిలో కల్తీ లేకుండా చూసుకోవాలి, కరెక్ట్గా చెప్పారు. ధ్యానంలో కల్తీ లేకుండా చూసుకోవాలి, ఏకాగ్రత చిత్తంగా ఉండాలి. ఈ రెండు ఎప్పుడైతే కల్తీ అయినాయో అండి వాడికి జ్ఞానం రాదు, సత్యలోకాన్ని కానీ ఏ లోకాన్ని కూడా పొందలేడు.